ఎందుకు అందరు నా మీద ఎట్టుబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభు నమ్ముకుని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది, నువ్వేమో సత్యం అగ్నిలా కనపడతావు, వాళ్ళని అసత్యం అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిచేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి రెండు తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో, నువ్వు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటది. మిగిలిన వాళ్ళ నీ సమాజంలో మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు, వాళ్ళ కళ్ళకి కనపడతావు అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగ్లో నీ గురించి వచ్చేది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చేది నీ గురించి ప్రస్తావన వచ్చింది. నిన్ను ఒంటరిని చేస్తారు, నీకు అర్థమైపోతుంటది. ఎవరు పలకరించరు ఎటకారంగా మాట్లాడరు. ఎందుకో నాకు తెలియదు, ఈ రోజు దేవుడు ఈ మాటలు పలికిస్తాడని నేను చెబుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు.